మంది ఇండ్లకు పోయి వాళ్ళతో ఎలక్షన్ గురించి మాట్లాడి తిరిగి వస్తుండగా దారి కాచి ఏ రకంగా అయితే బందిపోట్లు పూర్వం దాడి చేస్తున్నారో ఆ రకంగా దాడి చేసి గాయపరచడం జరిగింది, హత్యాయత్నం చేయడం జరిగింది. కానీ దౌర్భాగ్యం ఏదైందంటే ఒక పక్క దాడి చేసేటువంటి వ్యక్తులు వాళ్ళు ఇచ్చినటువంటి దాడి ఎవరైతే చేశారో వాళ్ళు కూర్చొని తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు పెట్టడము, ఆ కేసును నమోదు చేయడం జరిగింది. ఇంతకంటే దౌర్భాగ్యం ఒకటి ఉంటుందా? ఒకసారి ఆలోచన చేయాలి. దాని తదనంతరం స్థానికంగా ఎవరైతే న్యాయం చేయాలనో, ఎవరైతే ఇక్కడటువంటి ప్రజలకు రక్షణ కల్పించాలనో ఆ పోలీస్ అధికారులు, ముఖ్యంగా ఒక డిఐజీ స్థాయి ఉన్నటువంటి అధికారి కూర్చొని అతను మాట్లాడినటువంటి భాష పత్తి వ్యాపారానికి పోయినారా అంటాడు. నేను అడుగుతున్నా ఈ డిఐజీ గారిని, అయ్యా ప్రవీణ్ కుమార్ గారు, మీరు మాట్లాడేటువంటి తీరు ఎవరైనా గమనిస్తే అసలు ఒక కానిస్టేబుల్కి ఇచ్చేటువంటి గౌరవం కూడా నీకు ఈ రోజు చెప్పి నీకు తెలియజేస్తున్నా. ఎంత నీచమైనటువంటి మాటలు! ఒకవైపు నువ్వు కూర్చొని పత్యాపారం చేయని పోయినారా అంటావు, ఇంకోవైపు కూర్చొని మీ పోలీసులో లేకుంటే తలలు లేచిపోయేటి అని మాట్లాడావు. నువ్వు స్వయంగా మాట్లాడేటువంటి మాటలు గుర్తుపెట్టుకోండి డిఐజీ గారు. పోలీసు ఎవరైనా వస్తున్నారంటే ఈ పోలీసులు రక్షణ కల్పిస్తారు, ఈ పోలీసులు తప్పు ఎవరైనా చేస్తే శిక్షిస్తారని చెప్పి దండగులు కొన్ని మైళ్ళ దూరంలో ఉండాలి. అటువంటిది కూతవేట మీరు 100 మీటర్ల దూరంలో ఉండగానే వాళ్ళు వచ్చి ఒక ఎమ్మెల్సీ మీద మా నాయకుల మీద దాడి చేశారంటే మీరు ఇచ్చినటువంటి ప్రోత్సాహం ఉందా లేదో ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి. దానికి తోడు మళ్ళా నువ్వు మేము రక్షించుకుంటే అని మాట్లాడుతున్నావు. అంటే దాడి నువ్వే చేయమని చెప్పి లాస్ట్ నిమిషంలో వచ్చి నువ్వే కాపాడినావా అని చెప్పి నేను అడుగుతున్నాను. ఇక్కడటువంటి డిఎస్పీ గారి వ్యవహారం చూస్తే, అయ్యా ఇట్లా అన్యాయం అయిపోతూ ఉంది, ఇట్లా ఇబ్బందిగా ఉంది, ఈరోజు ఇట్లా దాడి చేస్తారని చెప్పడం పోతే గతం కంటే మెరుగ్గా చేస్తానమనేటువంటి మాటలు నాకు అర్థం కావడం లేదు. వీళ్ళందరూ కూర్చొని ఏ రకమైనటువంటి సందేశాన్ని ఈ రాష్ట్ర ప్రజలకు ఇవ్వదలుచుకున్నారు? ఇంత పనికిరాని వ్యవస్థ ఈరోజు కూర్చొని ఈ పోలీసులు వాళ్ళ అండ చూసుకొని ఈరోజు అరాచక శక్తులు ఇంత విచ్చలవిడిగా తిరుగుతూ ఉంటే ఈరోజు మళ్ళా బీటెక్ రవి కూర్చొని ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. సాక్షి ఓబీ వ్యాన్లకు దాడి చేస్తారంట, దాడి చేసేది వాళ్ళంతకు వాళ్ళే దాడి చేసుకొని ఇతరుల మీద కేసు పెడతారు, మాకు సంబంధం లేదని చెప్తారు. అసలు ఎక్కడికి పోతుంది ఈ వ్యవస్థ? ఏమి చేయాలనుకున్నానని చెప్పి నేను ఈ సందర్భంగా వీళ్ళందరినీ అడుగుతున్నా. ఒక చిన్న ఎన్నిక, ఒక జెడ్పీటీసీ, దీనివల్ల కొంపలేం మునగవు, దీనివల్ల కిరీటాలు మారవు. కానీ దీన్ని ఆసరాగా తీసుకొని కొంతమంది స్వార్థపరులు వాళ్ళకు కావాల్సినటువంటి లక్ష్యాలను వాళ్ళు సాధించుకునేదానికి, వాళ్ళకు కావాల్సినటువంటి కొన్ని పనులు వాళ్ళు సాధించుకునేదానికి, వాళ్ళకు కావాల్సినటువంటి పదవుల కొరకు, వాళ్ళకు కావాల్సినటువంటి కొన్ని ఆదాయ వనరుల కోసం కొంతమంది చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలందరూ కూడా సహకరించడం ఒక పైశాచిక ఆనందంతో దీనంతా ఎంకరేజ్ చేయడం చూస్తూ ఉంటే ఈ రాష్ట్ర ప్రజలంతా కూడా దిగ్భ్రాంతికి గురవుతున్నారు. ఇటీవలనే గడిచిన 1-2 రోజుల నుంచి నాకు సన్నిహితులుగా ఉన్నటువంటి కొంతమంది ఫోన్ చేసి చెప్తున్నారు, అన్నా నువ్వు జాగ్రత్తగా ఉండాలా, నువ్వు భద్రంగా ఉండని. ఏ రకంగా నేను భద్రంగా ఉండాలా? నేను ఒక 20-30 వాహనాలు వేసుకొని పోతే మీ వెంట ఎక్కువ మంది వస్తున్నారని చెప్పి ఆపేటువంటి పరిస్థితులు, మేము ఒక కర్ర పెట్టుకొని పోయినా కూడా మీరు ఎందుకు ఇవన్నీ మారణాయుధాలు పట్టుకొని పోవాలనేటువంటి పరిస్థితులు.
ఒక్క పోలీస్ ప్రొటెక్షన్ లేదు. అయినా కూడా ధైర్యంగా ఈరోజు ఎన్నికలు ఫేస్ చేస్తాం కూడా. ఒకవైపు వీళ్ళే హింస ప్రేరేపించి, ఒకవైపు వీళ్ళే దాడులు చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపైన ఆ నెపాన్ని రుద్దడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలను మళ్ళా దాంట్లో దోషులుగా చిత్రీకరించి కేసులు పెట్టడం. నిన్న అర్ధరాత్రి కూర్చొని నల్లపరెడ్డిపల్లికి సంబంధించినటువంటి మా నాయకులను ఒక 17 మందిని తీసుకొని వచ్చినారు. ఏందయ్యా కేసు అంటే, ఆ రోజు వేల్పుల రామును మా ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ను దాడి చేసేటువంటి సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి తప్పుడు ఫిర్యాదు ఒక SC/ST కేసు కట్టి దాంట్లో వీళ్ళని ముద్దాయిలుగా చేర్చారు. ఆ యొక్క ముద్దాయిని పట్టుకొని వచ్చి ఇక్కడ పోలీస్ స్టేషన్లో చూస్తే దాంట్లో 2-3 పోలీస్ స్టేషన్లోనే ఉన్నారు. ఆ కేసు చూడండి మీరు. ఆ సమయంలో ఏ సమయంలో అయితే దాడి జరిగిందని చెప్పి ముద్దాయిలుగా ఈ పోలీసులు చేర్చారో ఆ సమయంలో పోలీస్ స్టేషన్లోనే ఉన్నారు ఈ ముద్దాయిలు. దాన్ని ఏమంటారు, మన బైండ్ ఓవర్ కేసు పెట్టుకొని పోలీస్ స్టేషన్లో ఉంటారు. కొంతమంది అదే సమయంలో వీడియోలు ఉన్నాయి. అవినాష్ రెడ్డి గారు ప్రచారం చేస్తూ ఉంటే పక్కనటువంటి గ్రామంలో ఆడ ప్రచారంలో పాల్గొనే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ తీసుకొని వచ్చి ఈరోజు కేసు పెట్టి లోపలికి రమ్మని చెప్తాను. నేను పోలీసులను అడుగుతున్నా, మీరు ఏ రకమైనటువంటి వాతావరణాన్ని సృష్టిస్తారో ఈడ కల్పిస్తారో మీరు ఒక స్పష్టత ఇవ్వండి. మీకు అవసరం అనుకుంటే ఒక లిస్ట్ ఇవ్వండి, పలానోళ్ళు మాకు కావాలా, లేకుంటే బైండ్ ఓవర్ చేయాలా, లేకుంటే అంటే పలానోళ్ళ మీద కేసు ఉంటే వీళ్ళని అలో చేయమని చెప్పండి, మేమే పంపిస్తాం వాళ్ళ దగ్గరికి. కానీ అర్ధరాత్రులు పోయి ఎవరు ఊర్లలో ఉండకుండా వాళ్ళందరినీ కూడా ఊర్లు వదిలేటట్టు చేసేటువంటి సాంప్రదాయం ఇది మంచిది కాదని చెప్పి పోలీసులకు చెప్తున్నా. ఎన్ని దౌర్జన్యకరమైనటువంటి పరిస్థితులున్నా, ఎన్ని ఇబ్బందికరమైన పరిస్థితులున్నా, బహుశా తెలుగుదేశం పార్టీ నాయకులు అనుకుంటున్నారేమో మేము ఈ అరాచకాలు భరించలేక ఈ ఎలక్షన్ వదిలిపెట్టేస్తాము, ఈ ఎలక్షన్ ఏదో మేము వదిలిపెడతామని చెప్పి అనుకుంటారనుకో. వదిలిపెట్టే సమస్య లేదు. ఆఖరికి మా గ్రామాల్లో ఉన్నటువంటి మా మహిళలు సైతం దీన్ని ఎదుర్కొంటారు. మీరు చేసే అరాచకాలన్నిటి ఎదుర్కొని కూడా ఆ రోజు పోలింగ్లోకి మా మహిళల ఆదరణలో కూడా నడిపించేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇంత భయంకరమైనటువంటి పరిస్థితులు తీసుకొని వచ్చేదానికి చంద్రబాబు నాయుడు గారికి చెప్తున్నా నేను, సార్ మీకు అంతో ఇంతో ఒక మంచి గుర్తింపు ఉంది, మీరు వ్యవస్థను కొంచెం బాగా నడుపుతారని చెప్పి గతంలో. కానీ ఈరోజు ఏందండి, ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులు ఏంది, ఇక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాలు ఏంది, ఇక్కడ జరిగేటువంటి అక్రమాలు ఏంది, ఇక్కడ ఎవరు మాట్లాడుకున్నా మాకు పైనుంచి మా హైకమాండ్ నుంచి మాకు ఆర్డర్లు వచ్చినాయి, ఎటువంటి పరిస్థితుల్లో ఈ జెడ్పీటీసీ గెలుచుకోవాలా, ఏమి చేస్తారో మాకు తెలియదు, కానీ ఈ జెడ్పీటీసీ గెలుచుకొని మా నాన్నకు గిఫ్ట్ ఇవ్వాలా అనేటువంటి వాతావరణం ఇక్కడ ఎక్కడ చూసినా తెలుగుదేశం పార్టీ నాయకులు కొంతమంది మాట్లాడుతున్నారు. లోకేష్ని అడుగుతున్నా, కొంతమంది నాతో అంటారు, నువ్వు లోకేష్ను చాలా ఘాటుగా మాట్లాడినావు, ఎటువంటి పరిస్థితుల్లో ప్రతీకారం తీర్చుకోవాలా అని చెప్పి నీ మీద దాడి చేసేదానికి కొంతమంది ప్రయత్నం చేస్తామంటారు. లోకేష్కి చెప్తాను నేను ఏ రోజు ఒక వ్యక్తిని అన్యాయంగా దూషించేటువంటి పద్ధతి నాకు లేదు. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు ఎక్కడైనా దురుసుగా, నువ్వు ఎక్కడైనా మా నాయకుని మాట్లాడినప్పుడు నేను మాట్లాడకుండా వదిలిపెట్టే సమస్య లేదు. ఇప్పుడు కాదు, భవిష్యత్తులో కూడా మీరు హుందాగా మాట్లాడండి, మేము హుందాగా మాట్లాడతాం. మీరు హుందాగా సమస్యలపైనే మాట్లాడండి, మేము సమస్యల మీదనే మాట్లాడతాం. దానికి తప్పి మీరు అనుచితమైన వ్యాఖ్యలు చేస్తే అనుచితంగానే ఉంటాయి మా దగ్గర నుంచి వచ్చినటువంటి రిప్లై. దాని గురించి కాంప్రమైజ్ కాము. మీరు మీ భాష మార్చుకోండి, మేము మా భాష మార్చుకుంటాం. మీరు సరైనటువంటి భాష మాట్లాడకుండా మేము మాట్లాడితే మా మీద కక్ష సాధింపు చేస్తామంటే చేసుకో. ఎవ్వడు ఇక్కడ భయపడేటువంటి పరిస్థితులు లేరు. ఈరోజు మాకు ఈ ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉంది, ఈ ప్రజాస్వామ్య వ్యవస్థల మీద గౌరవం ఉంది.
కానీ ఈ వ్యవస్థలో ఉన్నటువంటి కొంతమంది ఇక్కడటువంటి అధికారులు చేసినటువంటి తీరు చాలా తీవ్ర దిగ్భ్రాంతి కలిగిస్తూ ఉంది. ఎన్నికల కమిషన్కు అనేక సార్లు మేము చెప్పాం, ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులు వాళ్ళ దృష్టికి తీసుకొని వచ్చాం. ఎన్నికల కమిషన్ కూడా మీరు సమర్థవంతంగా ఎన్నికలు నిర్వహించేటట్లయితే ఈ కార్యక్రమాన్ని పెట్టండి, కానీ మీకు ఆ శక్తి సామర్థ్యం లేనప్పుడు ఎందుకు ఈ ఎలక్షన్ పిలుస్తారు? మీరు ఎలక్షన్ పిలిచినప్పుడు ఇక్కడ ఇష్టానుసారంగా పోలింగ్ స్టేషన్లు సైతం ఎక్కడైనా ఏ ఊర్లో అయినా పోలింగ్ స్టేషన్కు దగ్గరగా ఉన్నటువంటి అత్యంత దగ్గరగా ఉన్నటువంటి ప్రభుత్వ భవనంలో పోలింగ్ స్టేషన్ పెట్టాల. ఒక గ్రామానికి ఇంకొక గ్రామంలో పోయి ఓట్లు వేయాలంట. ఆ ఇతర గ్రామం ఉండే వాళ్ళు వీళ్ళ ఊర్లో పోయి పోలింగ్ పెట్టేటువంటి పరిస్థితి, తారుమారు చేసేటువంటి పరిస్థితి ఉంటే ఏం చేస్తున్నారని చెప్పి నేను అడుగుతున్నాను. నేను ఈరోజు ఇక్కడటువంటి పరిస్థితుల దృష్ట్యా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులకు అందరికీ ఒకటే పిలిపిస్తున్నాం. ఎన్నికలు ఎటువంటి పరిస్థితిలో వీళ్ళు అరాచకాలు ఎన్ని చేసినా కూడా మనం స్వచ్ఛందంగా పాల్గొందాం. మనం స్వచ్ఛందంగా పోయి క్యూ లైన్లో నిలబడదాం. మనం ఓటు వేసుకునే దానికి ప్రయత్నం చేస్తాం. ఈ అరాచకాలు ఆగే పరిస్థితి లేవు. చూస్తూ ఉంటే ఈరోజు కూర్చొని నల్లపరెడ్డిపల్లిలో భాస్కర్ రెడ్డి, రాము వీళ్ళందరినీ తీసుకొని వచ్చిన పరిస్థితి చూస్తూ ఉంటే, వీళ్ళు పెట్టేటువంటి తప్పుడు కేసులు చూస్తూ ఉంటే మగవాళ్ళని వాళ్ళని ఎవరిని ఒక స్థాయిలో వాళ్ళందరినీ కూడా ఏదో రకంగా ఇబ్బంది పెట్టేటువంటి